ఈరోజు మనతో పాటు ఉన్నారు సార్. ఆయనతో కొన్ని విషయాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే. రీసెంట్ గా ఏమైందంటే, నా ఎఫ్బి అకౌంట్ ఉంది కదా, నా అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేసి నా అకౌంట్ మీద నా ఫ్రెండ్స్ నలుగురు ఉన్నారు అనమాట. అంటే చాలా మంది ఉన్నారు అనుకోండి. ఎక్స్పెషల్లీ ఆ నలుగురికి పంపించి నాకు మనీతో చాలా అవసరం ఉంది, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి 10,000 అని చెప్పి అకౌంట్ పెట్టానంట. వాళ్ళు 6 years తర్వాత ఈ రోజే వీడు మనతో మాట్లాడాడు, అరే ఏదో ఇబ్బందులు ఉన్నాడని చెప్పి నిజంగానే వాళ్ళు నాకు 10,000 వేశారంట. అది కన్ఫర్మ్ చేసుకుంటామని నాకు రివర్స్ ఫోన్ చేశారు. రే హరి, నీకు అమౌంట్ పడిందా, నీకు 10,000 వేసారా నువ్వు అర్జెంట్ అంటేనే అంటే, అరే నాకు ఇప్పుడు అడిగారా మీకు, అదేంట్రా ఎఫ్బి నుంచి అడిగావు కదా నువ్వే, మేము నెంబర్ లేదేమనుకున్నాను, ఇది నా ఫోన్ నెంబర్ నీ దగ్గర లేదనుకొని నీకు వేసాంరా అన్నాడు. అరే లేదురా, ఇదంతా ఫేక్ అని చెప్పాను. పెట్టిన పైసలు అయితే రిటర్న్ రావు, అంటే ఫేక్ కాల్స్ కానీ ఫేక్ మెసేజ్ కానీ ఇలా వస్తుంటాయి అనమాట. అవును, ఫేక్ న్యూస్ అని ఎలా తెలుసుకోవాలి, మనం ఎలా ఎంక్వైరీ చేసుకోవాలి? అది ఈ మధ్యన ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమనుకుంటాము, ఇప్పుడు నువ్వు అవతల కొట్టాడు అనుకుంటావు, చాలా రోజుల నుంచి నువ్వు మాట్లాడతలేదు అంటే చెప్తున్నావు. వాళ్ళు ఏమనుకుంటారు, కాల్ చేస్తే ఏమైనా ఫీల్ అవుతాడేమో, ఏ అర్జెంట్ ఉన్నాడని వాళ్ళు ఏదో మెసేజ్ పెట్టాడు అనుకుని వాళ్ళు 10,000 కొట్టారు. అది ఏమంటే కొట్టడం తప్పు. ఏమంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. చేస్తే వాళ్ళకు కాల్ చేసి అడగాల్సి ఉండే, వాళ్ళు మిస్టేక్ మీద వేసారు. నీకు జరిగింది అది, ఇది ఇంకా చిన్న ఇష్యూ. ఓకే, నీకు ఓన్లీ 10,000తోనే పోయింది. నాకు జరిగింది యథార్థ సంఘటన నేను చెప్పున్నా. నాకే జరిగింది, నేను చూపిస్తాను. 25,000 పెట్టుబడి పెట్టండి, 2 రోజుల్లో కోటీశ్వరుడు కండి. అదే అండి, 2 రోజుల్లో ఎవరు కోటీశ్వరుడు 25,000తో? అదేనా, నేను చూపిస్తా, ఇప్పుడే చూపిస్తా చూడు. ఓకే, నాకేమంటే ఒక ఆయన ఎఫ్బీలోనే సేమ్ మెసేజ్ పెట్టాడు, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. ఇప్పుడు అందరూ ఎఫ్బీ అందరూ వాడుతుంటారు కదా, ఆయన ప్రొఫైల్ చూసా నేను. అది ఎక్స్పెషల్లీ పల్లెటూరు ఉన్న వాళ్ళు ఎక్కువ ఎఫ్బీ ఫాలో అవుతున్నారు, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అంట. అలా అంటే ఎఫ్బీ పెట్టాడు, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. నేను ఆ ప్రొఫైల్ చూసా, ఎక్కడో బయట కంట్రీ అయినా అది ఉంటాడు అనుకో. సర్లే అట, ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేశాను. చేస్తే ఆయన ఉండి ఆ రోజు కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టాడు. అంటే నేను గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంట. అలా 2 రోజులు చాటింగ్ నడిచింది. ఆ ఫుటేజ్ మీతో ఉందా? ఉంది, చూపిస్తా. 2 రోజులు అలా నడిచింది చాటింగ్. కట్ చేస్తే నెక్స్ట్ రోజు ఉండి వాట్సాప్ నంబర్ పెట్టరా అన్నాడు. నేనన్నా ఎందుకు అన్నాడు. సపోజ్ పెట్టండి, నా పిక్స్ ఇంకా ఉన్నాయి కొన్ని పంపిస్తా అన్నాడు. సరే అన్న. కొన్ని రోజులు మళ్ళీ వాట్సాప్ లో కూడా చాటింగ్ అయింది. ఆయనకుండి మీరు ఏం చేస్తుంటారు ఎక్కడ అని అడిగింది. నాది హైదరాబాద్ లోనే, నేను హైదరాబాద్ లోనే ఉంటాను అంటారు అన్న. అంటే ఏం చేస్తుంటారు అన్నాడు. నేను ఇంక ఇవన్నీ చెప్పలే, నేను క్యాబ్ డ్రైవర్ అంటే చెప్పా. క్యాబ్ డ్రైవరా అన్నాడు. అవును అంటే వెల్ సెటిల్డా అన్నాడు. నేను అన్నా క్యాబ్ నడుపుకున్నవాడు సెటిల్డ్ ఏముంటది అని నేను అన్నా. నాకు ఒక డౌట్ అండి, మీ నెంబర్ అతనికి ఎలా పోయింది? అది ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు, ఎఫ్బీలో పెట్టాడు. నా నంబర్ ఎఫ్బీ ద్వారా మీకు ఆయన పరిచయం అయ్యాడు. అలాగే మీరు కొద్ది రోజు చాటింగ్ తర్వాత మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ నెంబర్ పంపించి నా ఫోన్ నెంబర్ కూడా ఇమ్మన్నాడు. ఓకే, నీది వాట్సాప్ ఫోన్ నెంబర్ ఏది ఉంది అది పంపించండి అన్నాడు. పంపిస్తే నా విధంగా నా తరపు నుంచి ఏదైనా హెల్ప్ కావాల్సింది నీకు పంపిస్తాను, నేను క్యాబ్ డ్రైవర్ అంటున్నారు కదా అన్నాడు. ఓకే అంటే సరే అన్న. మనం కూడా ఆల్రెడీ మనకు తెలిసి ఇలాంటివి జరుగుతుంటాయి. నేను క్యాబ్ డ్రైవర్ అంటే చెప్పా. అడిగాడు నీ ఆర్థిక పరిస్థితి ఎట్లుండే అది ఇది అని అడిగాడు. అంటే నేను ఇంకా క్యాబ్ నడుపుకోవడానికి ఏముండదు, ఇప్పుడు అంతా ఇక్కడ ఫ్రీ బస్ అయిపోయింది, క్యాబ్ ఏమి లేదు, బిజినెస్ కూడా లేదు అని చెప్పా. అంటే అట్లయితే మాది ట్రస్ట్ ఉంది, మా తరపు నుంచి నేను కొంతమందికి ఇట్లా బీద వాళ్ళకి సాయం చేస్తుంటాను అది ఇది అంటే చెప్పాడు. సరేలే ఆయనకు మీది ఏ ఊరు అని అడిగాడు. నేను హైదరాబాదే అంటే చెప్పా. మళ్ళీ చెప్తే సరే హైదరాబాద్ లో నేను రావాలనుకుంటున్నాను, ఒకసారి ఇండియాకి రావాలనుకుంటున్నాను. ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ ఆయన ఏమంటే చూడడానికి రావాలనుకున్నాడంట. ఓకే, ఢిల్లీ చూడాలి, మొత్తం అన్ని చూడాలి, సరౌండింగ్ ఏరియా చూడాలి, హైదరాబాద్ లో ఫేమస్ ఏంది అన్ని అడిగాడు. గూగుల్లో కొట్టండి హైదరాబాద్ అనేది, అన్ని విజిటింగ్ ప్లేస్ అన్ని తెలుస్తాయి మీకు. అంటే నువ్వు క్యాబ్ లో మొత్తం తిప్పి చూపిస్తావా అన్నాడు. ఓకే, అంటే నేను నా గైడ్ లో మొత్తం చూపిస్తాను, దానికి ముందు మీరు రండి చూపిస్తాను అంటే. అంటే అట్లయితే మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదా అన్నాడు. నేనన్నా బాగాలేదు, మిడిల్ క్లాస్ మాది, క్యాబ్ నడుపుకొని అంటారు అన్నాడు. క్యాబ్ ఓనా అన్నాడు. ఓకే, వాళ్ళు ఓన్లీ ఎక్స్పెషల్లీ క్యాబ్ నడుపుకునే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళకి టార్గెట్ అంతే. ఆయన అంటే ఇది క్యాబ్ ఓనా అన్నాడు. కారు లేదు రెంటెడ్ అంటని చెప్పారు. ఓ డ్రైవర్ గా పనిచేస్తున్నా నేను అంతే అంటని చెప్పి. అవునా అంటే ఎంత ఇస్తారు శాలరీ అన్నాడు. నెలకు 15,000 ఇస్తారు అంటని చెప్పారు. అవునా, మళ్ళీ ఎలా పోషిస్తావు ఫ్యామిలీని అంటే ఎలాగో అలా కింద మీద పడి పోషిస్తా అంటని చెప్పాడు. సరే మాదో ట్రస్ట్ ఉంది, నేను కోటీశ్వరుని చేస్తాను నిన్ను అన్నాడు. నేనంటే కోటీశ్వరుని నన్ను ఎలా చేస్తారు మీరు అని. నీకోసం నేను మా సంస్థ నుంచి నీకు పంపిస్తా అంటని చెప్పేసి రోజు చాటింగ్ చూపిస్తా ఉండు. ఒకసారి మా కెమెరా చూపి. ఆయన నుంచి రోజు ఇట్లా చాటింగ్ చేసేసి లాస్ట్ ఆయన ఫొటోస్ పిక్స్ అన్ని పంపాడు. మీరు చూడొచ్చండి? చూడొచ్చు.
అది చూడండి చూపిస్తా. తర్వాత ఉండి అన్ని ఇట్లా చాటింగ్ చేసాం. తర్వాత ఉండి నీకోసం నేను షాపింగ్ చేసేసి గోల్డ్ అన్ని పంపిస్తాను నీకు అన్నాడు. గోల్డ్ కూడా షాపింగ్ చేస్తున్నా నీకోసం నేను అంటానని చెప్పి ముందు రోజు అన్నాడు. నైట్ హ్యాపీగా పండుకోండి మీరు, రేపు మీరు కోటీశ్వర్లు అయిపోతారు, రేపు పొద్దున్న నేను షాపింగ్ వెళ్ళి మీకు అన్ని కొరియర్ చేస్తున్నా అన్నాడు. మనం నమ్మేది ఏమున్నది, సరే అంత చాటింగ్ ఉంది, సరే సార్ ఓకే అది ఇది అన్నట్టు మనం చెప్పాం. పొద్దున్న కట్ చేస్తే మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటే పెట్టిండు. గుడ్ మార్నింగ్ అని పెట్టి వీడియో కాల్ చేశాడు. ఓకే, ఆయన ఫేస్ చూపించారు ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, అది కూడా ఉంది, వీడియో ఉంది. గుడ్ మార్నింగ్ అంటే పెట్టాడు. మీకోసం నేను షాపింగ్కి వెళ్తున్నా అని చెప్పేసి ఇదిగో నా షాపింగ్ చేసిండు, మొత్తం అన్ని కొరియర్ చేసిండు. ఓకే, ఇంకా నీకు ఏవే షాపింగ్ చేయించాడని చూపిస్తా. ఇదిగో షర్ట్ కొనిండు, షర్ట్ చూడండి, గోల్డ్ చైన్, గోల్డ్ చైన్ చాలా అద్భుతంగా ఉంది. ఇదో గోల్డ్ చైన్. ఓకే, జీన్స్ ప్యాంటు, ఓకే, ఇవన్నీ సెంట్ స్ప్రే ప్లస్ ఇవన్నీ మళ్ళీ షర్ట్, ఓకే, జీన్స్ ప్యాంట్ ఇన్ని కొన్నాడు. అదే నాకు డౌట్ వస్తుందండి, ఈ గోల్డ్ ఓకే మీకు బ్రీడ్ కేస్ ఓకే, బట్టలు కొనేంత ఆర్థిక స్థితిలో ఉన్నారా? ఆయన బట్టలు కొని ఎందుకు కొనిచ్చారు? ఇంకోటి దీంట్లో లాజిక్ ఒకటి ఉండదు తెలుసా, బట్టలు కొనే ముందు నీ సైజ్ ఏంది అని అడుగుతారు. అవును, ఎమ్ ఎల్ ఎక్సా ఎక్స్ఎల్ అని అన్నాడు. అది కూడా అడగలేదు. నీ సైజ్ ఏందో తెలియకనే షాపింగ్ చేశారు, అన్ని చేసేసి. ఓకే, ఆయనకుండి నా కోసం ఐఫోన్ కొన్నాడు అంటే. ఇప్పుడు ఇక్కడ ఆయన ముఖం కూడా కనపడుతుంది చూడు, ఇప్పుడు చూడండి ఆయన ఫేస్ కూడా కనపడుతుంది. ఓకే, ఆయన దుబాయ్ సీట్ లా కనిపించట్లేదు నాకు. ఆయన ఎట్లున్నాడు చూడండి. ఆయన ఇప్పుడు ఈయన చూస్తే నమ్ముతాం కదా ఎవడని, కానీ అవును ఏజ్ పర్సన్ అయితే ఇది కూడా పంపించాడు అన్నారు. దాంతో పాటు విత్ డాలర్స్ మిస్టర్ భీమలింగారెడ్డి ఉంది, ఇన్ని పంపిస్తున్నా, ఆ గిఫ్ట్లతో పాటు ఇది పంపిస్తున్నా అని చెప్పేసి అన్ని ప్యాక్ చేసేసి ఇదిగో ఎయిర్పోర్ట్ లో కొరియర్ చేసినాను. బాక్స్ కూడా వీడియో పంపించాను. మీరు పంపించేసి ఇంకా అయిపోయింది, మీరు హ్యాపీగా ఉండండి, 2 days లో డెలివరీ అయిపోతాయి. ఇప్పటి నుంచి మీరు కోటీశ్వర్లు, ఎవరు క్యాబ్ నడపాల్సిన అవసరం కూడా లేదు. అవసరమైతే మీరే సొంత కారు కొనండి, ఒక ఇల్లు కట్టించుకోవచ్చు. ఇంకా దీంతో పాటు నేను మళ్ళీ ఇంకా మనీ కూడా పంపిస్తా. మనీ కూడా ఇది కాక ఎక్స్ట్రా మనీ కూడా మళ్ళీ ఇవి తీసుకోండి ఫస్ట్, తర్వాత ఇంకా డాలర్లు పంపిస్తాను అట్లని చెప్పి వాట్సాప్. ఓకే, కట్ చేసాం. ఆ రోజు శనివారం అయిపోయింది, ఆదివారం అయిపోయింది, ఇది ఫ్రైడే రోజు మనకి వచ్చింది. సాటర్డే గుడ్ మార్నింగ్ 2 days లో వచ్చింది దుబాయ్ నుంచి. ఆయన ఏమన్నాడు, మనకి రాలేదు, మండే వస్తుంది అని చెప్పాడు. ఫ్రైడే అక్కడ పంపాడు, నీకు మండే వస్తుంది, సాటర్డే సండే కొరియర్ దాకా 2 days పడుతుంది. మండే నీకు వచ్చేసాం, మండే నుంచి నీ ఫుల్ ఖుషి, ఇంకా నీకు కోటీశ్వరుడు, కారు కొనుక్కోవచ్చు. ఏ కారు కొనుక్కుంటావు నీ ఇష్టము, ఆ కార్ పిక్స్ పంపి దానికి కావాల్సిన అమౌంట్ కూడా నేను పంపుతా అన్నాడు. కట్ చేస్తే మండే రోజు మార్నింగ్ 9 o'clock కాల్ వచ్చి సార్ మీకు ఒక కొరియర్ వచ్చింది అంట. ఓకే, అది కూడా మన నంబర్ కాదు, మీకు ఒక కొరియర్ వచ్చింది అంటే అని చెప్పాడు. అంటే అడ్రస్ ఎక్కడ సార్ అన్నాడు. ఆల్రెడీ అడ్రస్ సెండ్ చేశాను, అడ్రస్ పంపించమంటే అడ్రస్ పంపించా, కానీ నాది పంపిలే, నియరెస్ట్ ప్లేస్ ఏదో ఒకటి పంపించా, ఫేక్ అడ్రస్ పంపించాను నేను కూడా. ఓకే, పంపిస్తే ఆయన కట్ చేస్తే వాళ్ళు ఫోన్ చేశారు, సార్ మీ కొరియర్ వచ్చింది ఎట్ట పంపించాలా అన్నారు. నేను అక్కడ అడ్రస్ ఉంది కదా పంపించండి అంటే అని చెప్పాను. అంటేనంటే సరే అడ్రస్ పంపించా, సరే అడ్రస్ చూస్తాం సార్ అంటే అని చెప్పేసి ఫోన్ కట్ చేసాడు. మళ్ళీ విత్ 5 minutes లో మళ్ళీ చేసిండు. అవును సార్ ఓకే అడ్రస్ ఉంది మేము పంపిస్తాము, కొంచెం ఇక్కడ జిఎస్టీ ట్యాక్స్ ఉంటుంది ఇక్కడ పే చేయాలా అన్నారు. మీరే స్టార్ట్ అవుతుంది గేమ్. ఓకే, పే చేయాలి అమౌంట్ అన్న. అంటే ఎంత పే చేయాలా అన్నాడు. ఫస్ట్ వచ్చి 30,000 పే చేయాలి సార్. నేను ఆయన చెప్పాను, నేను ఆల్రెడీ మంత్లీ నాకు 15,000 జీతం వస్తుంది అంటే చెప్పాను. నా దగ్గర ఏం అమౌంట్ లేదు, అటు 30,000 అంటే 30,000 అడుగుతున్నారు కదా మీరు. సరే ఆ గిఫ్ట్ అన్ని వచ్చినాయి కదా అవి తీసుకురండి, లేకపోతే నేను అక్కడికి వస్తా, అవి గిఫ్ట్లు ఇవ్వండి, ఆ డాలర్ అన్ని పంపించాడు, చేంజ్ చేసి మీకు ఇచ్చేస్తాను అంటే చెప్పాను. మనకు కూడా ఐడియా ఉంది కదా ఇలాంటి చాలా చూసా. షాక్ అండి చాలా. అంటానంటే ఆయన నేను వస్తాను ఎక్కడుందో చెప్పండి కొరియర్ అంటానండి. అంటానంటే లేదు ఇదంతా ఆన్లైన్ లో పంపించాలి అమౌంట్, మీరు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఆన్లైన్ పే చేయమంటున్నారు. ఆన్లైన్ పే చేయమంటున్నారు. అదేంటి అండి, వాళ్ళు మీరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మీకు సాయం చేస్తా అన్నారు, మీరు రిటర్న్ మీ నుంచి వాళ్ళు తీసుకోవడం ఏంటి? అంటే వీళ్ళు మేము ఎయిర్పోర్ట్ లో మేము ఇక్కడ అధికారులు ఉంటాయని చెప్తున్నారు, ఆయన సంబంధం లేదంట. వీళ్ళంతా ఒకటే గ్యాంగే మనం చెప్పేది. 30,000 పంపాను, నా దగ్గర లేదు అమౌంట్ లేదు. సరే మీరు వచ్చిందంటున్నారు కదా కొరియర్, నేను అక్కడికి వస్తాను, నేను ఆ గిఫ్ట్ తీసుకొని దాంట్లో ఉంది కదా అమౌంట్ తీసి చేంజ్ చేసి ఇస్తాను అని చెప్పి. లేదు ఇక్కడ రాకూడదు, ఆన్లైన్ లో పే చేయాలి అన్నాడు. ఆన్లైన్ లో పే చేయాలంటే సరే ఆన్లైన్ లో అయితే పే చేయను, కొరియర్ లో వచ్చింది అంటున్నారు కదా, ఎయిర్పోర్ట్ లో ఉంది అంటున్నారు కదా, సరే మీరే ఒక క్యాబ్ తీసుకొని వస్తారు లేకుంటే ఎట్లా వస్తారు రండి, అడ్రస్ కి రండి, క్యాబ్ పైసలు ఇస్తా ప్లస్ ఇవి కూడా ఎంత ఉండదో నేను క్యాష్ ఇస్తా, నాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అని చెప్పాను.
ఓకే. ఆన్లైన్ పే చేయడానికి నాకు ఐడియా లేదు, ఎట్లా పే చేయాలో నాకు తెలియదు, మీరు రండి నేను విత్ క్యాష్ ఇస్తా, ఆ తర్వాత నేను పార్సల్ తీసుకుంటా అన్న. లేదు ఇట్లా ఆన్లైన్ లోనే చేయాలా అన్నాడు. ఆన్లైన్ చేయడానికి నా దగ్గర బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అంటే ఏ రోజు మీ తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఎవరితోనైనా చెప్పేయండి అన్నాడు. ఎవరితో నేను అంత పరిచయం లేదు, నేను డబ్బులు ఎవరిని అడిగే పోను అంటే చెప్పాను. అంటే వాళ్ళంటే ఇన్ని ఐటమ్స్ వచ్చాయి 30,000 లేవా మీకు అన్నారు. వాళ్ళే బెదిరిస్తారు మీకు, అలే ఫోన్ చేస్తా అన్నారు. అదే నా దగ్గర రూపాయలు లేవు, డబ్బులు లేవు, మీ ఇష్టం ఉంటే ఇవ్వండి లేదా ఎట్టొచ్చి అటు పంపించండి అన్న. మీ రిక్వెస్ట్ మీరు చెప్పాను. అంటే ఫోన్ కట్ చేశా. కట్ చేసి విత్ ఇన్ 10 minutes లో మెయిన్ క్యాండిడేట్ వచ్చాడు. 10 minutes కి మెయిన్ క్యాండిడేట్ తెలిసిపోయింది, వచ్చింది. ఆయన డైరెక్ట్ వీడియో కాల్ చేసాడు. ఓకే. అది రికార్డ్ లేదు, వీడియో కాల్ చేయడానికి రాదు కదా, వీడియో కాల్ చేసేసి ఆయన లాంగ్వేజ్ లో పడుతున్నాడు. మనకి ఆయన లాంగ్వేజ్ రాదు, మనకు తెలిసినంత ఇంగ్లీష్ మాట్లాడతాం, హిందీ మాట్లాడతాం, తెలుగు. మనకు వచ్చిన అన్ని ఇంగ్లీష్ లో మాట్లాడా, హిందీలో మాట్లాడా. ఆయన నుండి ఏమంటుండు, అరే ఆడ ₹1,00,000 విలువ చేసి అన్ని ఐటమ్స్ వచ్చినాయి, 30,000 పే చేయలేరా అన్నాడు ఆయన. నేనన్నా సార్ అదే 30,000 మీరు ₹1,00,000 పంపించిన వాళ్ళు 30,000 మీరు పంపిలేరు అక్కడికి, ఇది లాజిక్ కదా, లాజిక్ పంపిలేరా మీరు అన్న. అంటే అది కాదు, ఇక్కడ మీ డాలర్ మీ రూపీస్ వేరే కదా, నాది వేరే అంటే అన్నాడు. నేనన్నా అదే సార్ అవి పంపిమంటని చెప్పినాను, ఇంటి దగ్గరకు వచ్చి క్యాష్ తీసుకెళ్ళమంటని చెప్పాను వాళ్ళకి, వాళ్ళు ఇంటలేరు అంటానంటే సరే మళ్ళీ నేను ఫోన్ చేస్తా అంటాను. ఫోన్ కట్ చేసిన వెంటనే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీళ్ళు చేశారు. ఓకే సార్ ఆయన ఫోన్ చేశాడు, రిక్వెస్ట్ చేస్తుండు, సరే 30,000 లేవంటున్నారు కదా, ఒక 20,000 అని పే చేయండి. తగ్గారు. నేనన్నా ఇదేం కూరగాయలు బేరమా తగ్గాడు, ఆయన ఫోన్ చేస్తే మీరు తగ్గేయడం ఏంది, ఇట్లా కూడా తగ్గుతారా అంటే నా దగ్గర కాదు కదా, నువ్వు 20,000 కాదు కదా, 20 రూపీస్ కూడా నేను ఇవ్వను ఆన్లైన్, నా దగ్గర అకౌంటే లేదు, మీరు రండి పార్సల్ తీసుకోరండి, 30,000 ఇస్తా, నేనేమో ఇవ్వనట్టు అని చెప్తలేను. ఏమంటే ఆ పార్సల్ చూస్తే నేను ఎవరో మా ఫ్రెండ్ చూపించారే నాకు వచ్చినారే అటని చెప్పించి, దాంట్లో అదేదో గోల్డ్ వచ్చింది కదా, ఎవడో ఇంత కుదిపెట్టైనా మీకు ఇస్తాను క్యాష్ అటని చెప్పాను. అంటే వాళ్ళు అట్లా కుదరదు ఇట్లా కుదరటని చెప్పి బేరాలు. ఆ రోజంతా బేరం నడిచింది. కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ రోజు నైట్ ఆయన మళ్ళా లైన్ లోకి వచ్చిండు, మళ్ళా చాటింగ్, తీసుకోండి మీరు కోటీశ్వర్లు అవుతారు, నేను మీకోసం కష్టపడి పంపించా. ఆయన మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, మిమ్మల్ని కోటీశ్వర్ చేస్తాను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, మీరు రిక్వెస్ట్ చేయాల్సింది ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. లాస్ట్ అయిపోయినా చూడు మళ్ళీ తిట్టుగానే మెసేజ్ పెట్టాడు, నీకు వచ్చిన అదృష్టాన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వు అటనని ఆ హిందీలో మెసేజ్, దుబాయ్ సేటి హిందీలో మెసేజ్ చేశాడు. సార్ అదృష్టమో కోటేశ్వరుడు నాకు తెలియదు కానీ ఇది ఎట్లుంటది, ఇప్పుడు ఈ సినిమా చూసాం ఏదైతే ఏదో సినిమా రవితేజ సినిమా ఉంటది, ఆలి లక్ష్మమ్మ తల్లి కింద పారేసినా కూడా మూట దాటకపోతాడు ఆలి. అవును, మనం కూడా ఆ విధంగా ఆలోచించాం, అరే నిజమంటే కోటేశ్వరుడు వచ్చినాడు పోతే 20,000 పోతే పోని, ఆ సినిమా చూసినాక ఎవరికైనా ఐడియా వస్తుంది, మనం కూడా అట్లా దాటకని పోతామేమో అన్నట్ల ఒకసారి ఐడియా వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం 20,000 పంపిస్తాం. అట్లా నేను అది ఆశపడలే. ఓకే, నేనుండి చెప్పా నా దగ్గర డబ్బులు లేవు, నేను తీసుకోరండి అటని చెప్పా. ఆయన కూడా నెక్స్ట్ రోజు మళ్ళా కొరియర్ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ వద్దన్నా వాళ్ళు ఫోన్ చేసేసి లాస్ట్ వచ్చేసి 10,000 ఇవ్వండి. 10,000 బేరంకి వచ్చారు. 10,000 లాస్ట్ 5,000 ఇమ్మన్నారు. 5,000 అది చేస్తే 5,000 లేదు కదా 5 రూపీస్ కూడా పంపను, లేకుంటే లేదు. వాళ్ళు ఏమంటే రిటర్న్ పోతాయంట, పంపించండి రిటర్న్ పంపించండి. ఇప్పుడు మీరు ఇంత వచ్చినట్టు 30,000 నుంచి 5,000కి వచ్చారు, ఏ హిసాబ్లో ఇస్తారు నాకు? మీరు ఎట్లా బేరం ఆడతారు? కొరియర్ వాళ్ళు మీకు ఒక పెట్టాలంటే నువ్వు ఆన్లైన్ సిస్టమే కదా అంతా. ఇప్పుడు ఏముంది, చాలా వరకు కొరియర్ మనం ఆర్డర్ చేసామంటే మన ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చిపోతారు అంతే కదా. అలాంటి మిమ్మల్ని అక్కడ పిలిచారంటే ఇది ఫ్రాడ్. ఎవరు ఆన్లైన్ లో పేమెంట్ చేస్తే తర్వాత వాళ్ళు ఐటమ్ తెచ్చిస్తారంట, అలా మీరు పే చేసే వాళ్ళు బ్లాక్ చేయాలని ఏం గ్యారెంటీ అండి? అదే జరిగేది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ 30,000 పే చేయంటారు, తర్వాత వచ్చేసి ఇంకో ఐటమ్ ఉంది ఇంకో జిఎస్టీ చేయాలంటని చెప్పేసి ఇంకో 10,000 అంటారు. ఇలా ఎంత వీలైతే అంత లాగుతారు వాళ్ళు. ఇలాంటివి ఎన్ని చూడలేదు మనము. ఇలా జరిగింది, నాకే జరిగింది ఇలాంటిది. నీది ఓన్లీ 10,000 లాస్ అయినావు, నేను లాస్ కాలేదు, అది పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, చూసారా, ఇలాంటివి నమ్మకండి. బట్ ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చేప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. ఫస్ట్ ఎంక్వైరీ చేయండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడతారు, నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటారు అని ఎంక్వైరీ చేయండి. ఇవన్నీ సో ఫ్రెండ్స్ ఇలాంటివి మీరు నమ్మకండి. ఇలాంటి సంఘటనలు మీకు ఏమైనా ఎదురైనా కూడా కామెంట్ రూపంలో తెలపండి. అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా పంపండి, మిమ్మల్ని ఎంక్వైరీ చేసి మేము ఇలా మీకేం జరిగిందో అది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో మేము చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.